ముఖ్యంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారి పూర్తిగా అగౌరవించబడి వారికి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా అడుక్కోవాల్సిన స్థాయికి దిగజారి అండ్ ఏమాత్రం పనిచేసే దగ్గర కావాల్సినటువంటి ఉండవలసినటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఉండటం, ఒక రకమైనటువంటి ఇబ్బందికర భయానక వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే, మరోపక్క వారికి ప్రాతినిధ్యం వహించి సమర్థవంతంగా వారి యొక్క గ్రీవెన్స్ని వెంటిలేట్ చేయాల్సినటువంటి, వారి తరఫున అడ్వకేట్ చేయాల్సినటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఇప్పటి ముప్పటిగా చీలికలు పీలికలుగా సంఘాలుగా విడిపోయి కులాలు, మతాలు, ప్రాంతాలు, వారి వారి రాజకీయ అభిష్టాల మేరకు అనుబంధాలుగా మారిపోయి జీతం రాబోయినా ఆహా ఓహా అంటూ భయం చేస్తూ, జీతం ఇవ్వమని అడిగినా కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఈ రకమైన పరిస్థితులు దాపురించిన తర్వాత దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని ఈ రాష్ట్రంలో తిరిగి ఉద్యోగ వ్యవస్థకి కోల్పోయిన ఆత్మగౌరవాన్ని సాధించుకోవాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరినీ కూడా చైతన్యపరిచి ఒకే వేదిక కింద తీసుకువస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనేటువంటి అభిప్రాయంతో మార్చి 25వ తారీఖు నాడు ఏర్పడిన మా స్టీరింగ్ కమిటీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణని తీసుకుని మరి ఊరూరా ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేపడుతూ అందులో 12వ సమావేశం ఈనాడు ఇక్కడ గుంటూరు జిల్లా పట్టణంలో నిర్వహిస్తామన్న విషయాన్ని మనం చేస్తాం. ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వేల కోట్ల రూపాయలు బాకీలు పేరుకుపోయినాయని, అది 25,000 కోట్లని కొందరు, 30,000 కోట్లని మరికొందరు, అబ్బెబ్బే కాదు 20,000 కోట్లని ఆఫ్ ది రికార్డుగా మంత్రివర్గ ఉపసంఘంలో ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించడం, మరోపక్క చూస్తే అసలు ఎంత మాకు రావాల్సి ఉందో చెప్పమంటే ప్రభుత్వం ప్రకటించకపోవటం, ఆఖరికి మా సంఘం సమాచార హక్కు చట్టం కింద కోరితే కూడా చెప్పకపోవటం, ఇంకో పక్క వివిధ ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో రోజు రోజుకి రాష్ట్ర ఆర్థిక స్థితి మీద రకరకాల కథనాలు వస్తూ ఉండటం, దీనితో అసలు ఈ పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు తిరిగి మనకు వస్తాయా రావా అనేటువంటి అనుమానం, భయంతో ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్న విషయాన్ని మనం చేస్తాం. మరోపక్క చూస్తే జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల శాసన వ్యవస్థ తన సొంతంగా ఏ వస్తువు మీద పన్ను రేటు పెంచడం కానీ పన్ను పరిధి పెంచడానికి కానీ అధికారం లేని పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏ రకంగా పెరిగే అవకాశం ఉన్నది, మాకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు ఏ రకంగా ఎప్పుడు చెల్లించే అవకాశం ఉందనే విషయంలో కూడా ఒక రకమైన అయోమయం నెలకొని ఉన్నది. ఇంకో పక్క రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెల 5,500 నుంచి 6,500 కోట్లు మా జీతాలు పెన్షన్లకి ఖర్చు అవుతూ ఉంటే, ఈ మొత్తం విలువ ఇంకా రాబోయే రోజుల్లో పెరగాల్సి ఉంటే, ఎందుకంటే 12వ వేతన సవరణ అప్పటికే 10 నెలల బట్టి బాకీ ఉంది కాబట్టి అది ఎంత ఫిట్మెంట్తో నిర్ణయించినా ఈ మొత్తం విలువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మళ్ళీ 6 నెలలకు ఒక డిఏ మాకు రావాల్సి ఉంటుంది కాబట్టి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక పరమైన చెల్లింపులు, ముఖ్యంగా గత అనుభవాలు చూస్తే మా జీపీఎఫ్ ఖాతాలో సొమ్ము మా కన్సెంట్ లేకుండా, మా సమ్మతి లేకుండా ప్రభుత్వం దొంగతనం చేయటం, అది టెక్నికల్ మేము ప్రశ్నిస్తే టెక్నికల్ మిస్టేక్, దాని మీద విచారణకు ఆదేశించామని చెప్పి 2 ఏళ్ల క్రితం ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పత్రికాముఖంగా అధికారిక ప్రకటన జారీ చేసి 2 ఏళ్ళు అవుతున్నా ఆ దొంగతనం ఎవరు చేశారో, ఆ టెక్నికల్ మిస్టేక్ ఏంటి అన్నదాన్ని ఈ రోజుకి నిర్ధారించకపోవటం, ఇంకో పక్క పబ్లిక్ అకౌంట్లో ఉండాల్సినటువంటి మా అక్యూములేటెడ్ డిపాజిట్ అక్కడ లేకపోవటం వల్ల మేము పెట్టుకున్న లోన్లు మాకు రాకపోవటం, సిపిఎస్ ఉద్యోగులకి ప్రతి నెల వారి జీతంలో కట్ చేస్తూ 10%, ప్రభుత్వం కూడా యాడ్ చేసే 10% ప్రాన్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటే వాటిని సంవత్సరం పాటు జమ చేయకుండా ఉండటం వల్ల ఈ సొమ్ము తీసుకువెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోవటం, దానివల్ల ఆ పెట్టుబడి మీద వచ్చే ఆదాయం వాళ్ళు నష్టపోవటం, అది వాళ్ళకి శాశ్వత నష్టంగా పరిగణించడం, మరోపక్క వారికి రావాల్సినటువంటి వేతన సవరణ ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కానీ 90% నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటే దానికి షెడ్యూల్ ఇచ్చి కూడా ప్రభుత్వం ఈరోజు వరకు చెల్లించకపోవటం, ఆఖరికి అవి చెల్లించండి ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం నిబంధనల ప్రకారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి వారు కోర్టులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు దాపురించడం, ఈ అన్ని అంశాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి
అయ్యా మాకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలని చెల్లింపుల విషయంలో ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎన్నిక కాబడినటువంటి వారికి జీతభత్యాల పెన్షన్ల చెల్లింపుకి ఏ రకంగా అయితే చట్టాలు ఉన్నాయో మా ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు కూడా ఆ రకమైన చట్టాన్ని తీసుకురామని ప్రభుత్వాన్ని ఆదేశించమని గవర్నర్ గారిని కలిస్తే దాన్ని నేరంగా భావించి ప్రభుత్వం మమ్మల్ని ఊచకోత కొయ్యడం, నాయకుల మీద కేసులు పెట్టడం, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్ని చైతన్యపరచకపోతే శాశ్వత బానిసలుగా మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి ఉద్దేశంతో ఎవరి కోసమైతే మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేస్తే ప్రభుత్వానికి కోపం వచ్చిందో, ఎవరి జీతభత్యాల చెల్లింపు కోసం మేము గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వానికి కోపం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి జరిగిన పరిణామాలు చెప్పుకోవడం మినహా మా గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల దగ్గరికి మేము ఊరూరా తిరుగుతూ ఉన్నాం. మరొక పక్క రాబోయే రోజుల్లో ఈ చట్టబద్ధమైన ఏర్పాటు జరగకపోతే ఇప్పటికే చాలా బాధాకరంగా ఉన్నది. మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని రాజకీయ పక్షాలు 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తామనే దాన్ని ఒక రాజకీయ హామీగా మారినటువంటి పరిస్థితి. అసలు మాకు ఎంప్లాయర్ యజమాని ప్రభుత్వం, మేము ఉద్యోగులం. మా యజమాని మాకు 1వ తారీఖు జీతం ఇవ్వటం లీగల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత, ఆ యజమాని మీద ఉండే బాధ్యత తన ఉద్యోగికి తన జీతం చెల్లించడం. ఆఖరికి 30 రోజులు మా కూలి చెల్లిస్తామనేది రాజకీయ హామీగా మారిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత అపహాస్యంగా తయారైనాయో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వీటన్నిటికీ ఉద్యోగుల్ని చైతన్యపరిచి మా హక్కుల్ని ఒకటే నినాదం, మా ఐక్యవేదిక యొక్క మూల సూత్రం భజనతో కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. అట్ ది సేమ్ టైం మా హక్కు, మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అవి మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు, ప్రభువుల వారి దయ, రాజుగారి భిక్ష కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా నినదించాలనే నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ నినాదానికి మద్దతు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరినీ ముక్తకంఠంతో ఆ నినాదం వినిపించేలా చేయడం కోసమే ఈ కార్యాచరణ చేపట్టామని మనవి చేస్తూ, ఇక చివరిగా ఈనాడు ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా విధుల నిర్వహణ కోసం తీసుకోబడిన వాళ్ళందరూ తమ పోస్టల్ బ్యాలెట్ని నిన్న, ఈరోజు, రేపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అక్కడక్కడ కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్స్లో వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎన్నికల సంఘం కూడా దానికి వెంటనే పరిష్కారం చూపాలని, ఆఖరి నిమిషంలో పోస్టల్ బ్యాలెట్కి దరఖాస్తు చేసిన టైం అయిపోయిన తర్వాత కొంతమంది అంగన్వాడీ కార్యకర్తల్ని, ఇతర కేటగిరీ ఉద్యోగులు కూడా ఎన్నికల విధులు తీసుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మరి వారికి పోస్టల్ బ్యాలెట్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల విధులు నిర్వర్తించడం మా బాధ్యత, ఓటు మా హక్కు. మా హక్కుని మేము రక్షించుకుంటూనే మా బాధ్యత నిర్వర్తిస్తాం తప్ప బాధ్యత అన్న పేరు మీద మమ్మల్ని ఎన్నికల విధుల్లో తీసుకుని మా హక్కుని తీసేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించమనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, నేను ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎవరినైతే ఎన్నికల విధులకి మీరు డ్రా చేశారో వారికి పోస్టల్ బ్యాలెట్లు సప్లై చేసే బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీదే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లీగల్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపి ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా వచ్చేదానికి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతూ, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లారా, మీరు మీ కుటుంబ సభ్యులు 100% ఓటింగ్ పాల్గొని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి దానిలో మనం 100% భాగస్వాములు అయ్యేటువంటి ఆత్మసంతృప్తితో మీరు ఇంటికి వెళ్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ఐక్యవేదిక పక్షాన భావిస్తూ థ్యాంక్ యూ.